కాబట్టి ఇక్కడ నేను గమనించినటువంటి మొదటి సంగతి ఏమిటంటే, యాకోబు నీతి ప్రవర్తన, పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, మోకాళ్ళ అనుభవం, యథార్థ ప్రవర్తన, నీతిగల నడవడి ఇవన్నీ కాదు. నంబర్ 1లో చూసింది ఏమిటంటే విశ్వాసం. అంటే విశ్వాసం ఒక్కటి ఉంటే చాలా, ఇప్పుడు ఇక ముందు చెప్పినవేమి అక్కర్లేదా అని అడగండి. మీకు డౌట్ వచ్చిందా? వచ్చింది, నాకు తెలుసుగా. ఇప్పుడు పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, మోకాళ్ళ జీవితం, నీతిగల ప్రవర్తన, యథార్థమైన నడవడి, దేవుని యందు భయభక్తులు, క్రమమైన జీవితం, ఇవన్నీ అక్కర్లేదా? జస్ట్ విశ్వాసం ఉంటే చాలా అనే ప్రశ్న మీరు అడిగారని నేను తీసుకున్నా. అడిగారు కదా, నేను తీసుకున్నా. ఇప్పుడు ఆన్సర్ చెప్తా. ఇవన్నీ కావాలి, కానీ వీటన్నిటికంటే నంబర్ 1 మెయిన్లో ఉండాల్సింది విశ్వాసమే.